హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే నిన్నటి వీడియోలో చూసారు కదా ఫాస్టింగ్ కూడా అనేసి. ఇప్పుడు ఫాస్టింగ్ ఉండడానికి అనేసి గుడాలు ఉడకబెడతాము. గ్యాస్ మీద ఎందుకు అని చెప్పేసి కట్టెలు ఉన్నాయి కదా, షెడ్ దగ్గరికి వెళ్ళి ఒక కుండ తీసుకొచ్చారు. ఆ కుండలో ఇప్పుడు ఆ గుడాలు అన్నీ వేసి ఉడకబెట్టాలి. అందుకని పొయ్యే తంటి పెట్టిన ముఖమంతా పీసుకుపోయింది సప్న. ఇది చూడు, నేనైతే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉంటే 2 రోజుల పక్క అయితే సప్న ఇట్టుంటే ఆగో. ఏం చేసినావు అన్న? ఆడ పోయమన్నావా? ఏం చేసిరు? అరే ఆ బూడిది ఎందుకు రాలేసినావు? ఆ చెట్లకేస్తారా బూడిది? అయినా నువ్వేందుకు ముట్టుకున్నావు దీన్ని? నడు ఇక్కడ నడు, నడు ముట్టుకోద్దు అవి. నడు అందరు జావు. అక్క ఎదురా అక్క ఏడిపోయింది? ఏడిపోయింది? రెటో పోయిందా? అటు పోయిందా? వస్తుంది. ఆ వాడికెళ్ళి వస్తుంది. ఆ రోడ్ మీకెళ్ళి కనిపిస్తుంది చూడు. ఇంకా రాలే, ఇంకా బస్ దిగనట్టుంది. బస్ దిగితే బాబాయ్ ఎత్తుకొని వస్తాడు. బయటికెళ్ళి రోడ్డు మస్తుగా అనిపిస్తుంది. వస్తుండగా వాళ్ళే కాదు వాళ్ళు కాదు. ఓ వా, ఇంత దూరం జూమ్ మస్తు వస్తుంది ఈ కెమెరా. సూపర్ అంటే సూపర్. అసలు చాలా దూరం నుంచి కూడా కనిపిస్తారు. దా క్రియాంష్. అరే గలీ తొక్తో. కోడి పిల్లలు. క్రియాంష్ కోడి పిల్లలు అవి. కొయ్ దారేనా? వాడు ఆవుంది మరి. ఆవు ఆవుందా? దా క్రియాంష్. అరే కరుస్తుందిరా అది. మనకి బోర్ కొడుతుంది పాపం. ఏం చేయాలి అర్థమవుతలేదు. దానా దా. వాళ్ళు కొడతారు. ఇట్రా దా నడు దా. నేను పోతున్నా బాయ్. అమ్మ మరి దా నాయి దా. అక్క ఇట్లా వస్తారు దా. ఇప్పుడే వెళ్ళిరావు వాడికి వెళ్ళి. ఈడ కనిపిస్తారు మనకు. దానా చిచి. అరే మట్టిలా క్రియాంష్, మట్టిలో ఆడొద్దామా? దా. కాళ్ళు కాలుతలేనట్టున్నాయి వీనికి. నాకేం సురుకుమంటున్నాయి ఇక్కడ కాళ్ళు. ఆడ చిన్న దుడ్డే వండుకుంది కదా, దాని దగ్గర పోతూ ఉండాడు. క్రియాంష్ ఆడ ఆవులు లేపుతుంది చెప్పినాడ. సో గుడాల రకాలు వచ్చేసి మనకి ఇవి గుడాలు. ఈ గుడాలల్లో 1, 2, 3 వాము చాలా ఉన్నాయి. మనకేం అర్థమవుతలేవు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి సప్న? ఇలా 5 రకాల. రైట్, 5 రకాల గుడాలను పొద్దున నానబోసింది. ఇప్పుడు ఉడకబెడితే దీంట్లో మస్తు ఉంటుంది. కట్టెల పొయ్యి మీద ఉడకబెడితే సూపరు. ఇవి ఎనర్జీ కూడా చాలా అంటే చాలా మంచి, ఆరోగ్యానికి కూడా. కనీసం వారానికి 2 సార్లు అనేవి తినాలి. ఇక మేము ఎట్లా తింటూనే ఉంటాం కాబట్టి కొత్త కుండ తీసుకురావాలి. యాక్చువల్లీ ఏమనుకున్నది కాబట్టి ఇదే కుండలా పెడుతున్నాం. కొత్త కుండలు అని ఏం కాదు కానీ కుక్కర్ ఉడకబెడతా ఎప్పుడైనా. ఇట్లా పెట్టాలి మంచిది. ఇక్కడ శిరీషనేమో వాకిలి ఊడుస్తూ ఉంది. అరే శిరీష, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. హాయ్ బావా. అయిపోయిందా పని అంతా? అయిపోయింది బావా. ఇది ఒక్కటి ఉడిచి ఫ్రెష్ అప్ అయిపోతుంది ఇక. క్రియాంష్ నువ్వు కూడా కాలు చేతులు కడుకోరా ఇక. చెట్ అట కొన్ని వీటి చూస్తే టేస్ట్ తెలుసా? చెట్ అన్నట్టు. ఇక ఈ నీళ్ళు సరిపోతాయి సప్న. అవి అక్కొస్తుంది. క్రియాంష్ దారా. వచ్చేసింది. రెడీ ఉన్నాడు. ఆయనకి పొద్దున వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇట్లా అలవాటు చేయాలన్నట్టు. కథ మీకు ఏడుకోబోతున్నట్టు ఫీలింగ్ ఆయనకి. అదే కానీ ఇక ఏం చేస్తాం, ఇక తప్పదు. ఇక లేదా దీనికి? అయ్యో ఆయన నానిగా బాగున్నావారా? ఎగ్జామ్ మంచిగా రాసినవారా? ఏమైందిరా ముక్కులో పెట్టుకునేందిరా? ఇగో ముక్కు మీద ఇట్లా గిచ్చుకుంటుంది అన్నట్టు మా నాన్నగాడు. ఆమె గిచ్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఇగో ఈడ కాలిపిల్లి అవి ఇట్లా రాకున్నా సరే గిచ్చి పెద్ద చేస్తుంది అన్నట్టు. ఇగో టైంపాస్ కానట్టుంది. ఇక చూడు మొత్తం మానిన దాన్ని ఎట్లా గిక్కింది చూడు. ఏంది నానేది నీకు? ఇట్లా రాసప్న కాదు. నువ్వు ఇట్లా ఒక్కసారి చూతురా. అవును కాదు, అది ఉన్నదాన్ని గోకేసింది మొత్తం. ఇది చూతురాను. అరే ఇది తీసుకురా, వాళ్ళ మమ్మీ దగ్గర చూపుతాను. కళ్ళు కూడా లేస్తుందా? ఇట్రా మమ్మీ చూపి. ఏం ఫ్రెష్ అప్ రా? చూడు నాకే చూడు మానినిటిని గోకి పెడుతుంది. ఇగో కావాలని. ఇగో చూడు సప్న. ఇగో
నీకేం లేదు తీరా. చూడు వాడిని కూడా చూడు కదా, లేట్ అయిందా? చూడాలట అని కూడా. ఎందుకు నేను బోంగడ బస్ వచ్చింది ఓకే. నిన్న మొన్న 4 పోతే 4:20కి 4:30కి వస్తుండు. అట్లా అని చెప్పేసి నేను ఏం చేసినా లేట్ పోయినా, లేట్ వచ్చి ఆయన దింపిపోయిన అప్పటికే. అయ్యో. అట్లా కావద్దని చెప్పేసి రోజు మళ్ళీ తొందరగా ఆయన ఫోన్ చేసిన ఆయన, ఓకే. నేను అటు పోతున్నా అటకని బస్ వస్తుంది. ఓకే. ఈ 2 ఒకటిసారి దింపేసి స్టార్ట్ చేసారా ప్లాన్ ఈడ? ఇక్కడ పోసేసింది. సాయంత్రానికి అన్ని రెడీ చేసిరు. నీళ్ళు కూడా పోసి నీళ్ళు సరిపోతాయి సప్న. ముందే చెప్తే మధ్యాహ్నం తక్కువ ఇంటి కావద్దు. రాత్రికి అవే తిను. రాత్రి మొత్తం అవే తినరా? అన్నం తినవు కదా. అన్నం తినవా? ఇవే తినిగా. తినేసేయ్ ఇక. ఓకే డన్. తమ్ముడు ఏమేమి ఇస్తున్నాడు? ఏయ్ ఎగ్జామ్ మంచిగా రాసినావారా నాన్నగా? రాసిన రేపు ఏం ఎగ్జామ్ రా? ఏం ఎగ్జామ్ లేదంట. రేపు డ్రాయింగ్ 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 ఇంగ్లీష్ ఉంటుంది అనుకుంటా కదా. మంచి వచ్చింది. ఏమొచ్చింది? ఏయ్ ఇది చూడు. అట్లా అందుకురా తమ్ముడు. బాబాయ్ అడిగి పోతున్నా. వాటర్ నానా? వాటర్. వాటర్ ఎక్కనే వాటర్ వేసుకో. నీ బాక్స్ ఇస్తున్నాడు బాక్స్. అలా వాటర్ ఇట్లా రాయాలి పొద్దు నుంచి. ఎందుకు కావాలి మరి? కొన్ని మింగిలినాయి. కొన్ని ఎందుకు అయినా కొన్ని ఎందుకు మిగిలించినా చాలానే ఉన్నాయి ఇట్లా. ఈ వాటర్ ఇప్పుడు నువ్వే ఫినిష్ చేయాలి. నీ వాటరే మరి ఇవి. ఏంటిది భావన? పిన్ని రోజు పచ్చడి పెట్టిందండి. పచ్చడి పెట్టినమ్మా. బాలే పచ్చడి. కారం అవుతుంది. కారం అయిందా? కొంచెం పెట్టిందా నాది అయిపోయింది. కొంచెమే. బాక్స్ ఫినిష్ చేసినావు కదా. ఇది తిన్నావా? వాటర్ మిలన్ తిన్నావా? ఫినిషా? నువ్వు ఎక్కువ ఉన్నావు. నేను ఎక్కువ పెట్టలే, కొంచెమే పెట్టినా. ఫినిష్ చేసినావుగా. గుడ్ గర్ల్. ఎట్లు ఎక్కినావు తమ్ముడు ఎవడు? అయినా అవి కాలేవు నాని. కాగానే ఇస్తా నీకు. జేజ కొన్ని తీసి నీకు ఇస్తా. సరే. సరేనా? ఏయ్ కియాన్స్ ఓమెన్ ఓమెన్ బండి ఎక్కి అమ్మ అంటుండు. ఫైనల్లీ గుడాలు అయితే ఉడికేసినాయి. ఆల్మోస్ట్ ఉడకని దగ్గరికి వచ్చినాయి. అయిపోయినట్టనే ఇక పని. ఈడు వచ్చేసి బెల్లం నీళ్ళు పెట్టింది. దాంతోపాటు కొంచెం చక్కెర వేస్తుంది. బెల్లం పాకం చేస్తుంది. కాదు చక్కెర కాదు ఇది. నేను చక్కెర వేస్తామనుకున్నా. ఏం చెప్పిన సడన్ టెస్ట్ ఇచ్చిన కుడుములు చేస్తారు. కుడుములా? ఓ కుడుములు. హౌ టు ప్రిపేర్ కుడుములు అని కొన్ని కొట్టేసి చేస్తా. కొన్ని అంటే ఒక 5 చెయ్యి. ఏంరా ఏందా? తీ పొట్టుది. నాని డ్రా బెట. ఇంకోసారి అట్లా గీక్కుంటావా? ఏంద్రా నువ్వు వచ్చే ఆయిల్ అట్లా వేసుకోదురా అక్క. ఈ బెల్లం నీళ్ళు నీకు తెలుసా సార్ నీ కుడుములు హౌ టు ప్రిపేర్ అని? అప్పుడు అమ్మాయి వేసిస్తుంది ఇక. అవునా? మరి అప్పుడప్పుడు వేయచ్చు కదా సప్న. మొత్తం అమ్ముంటే సర్వపిండి పెట్టేది, ఈ కుడుములు చేసేది. నువ్వు మొత్తమే మర్చిపోయినావు. అంటే నూనె ఫుడ్ పెడుతున్నావు ఇన్ని రోజులు. ఇప్పుడు బంద్ చేసినావు. చేస్తుంది బావా. నీ చేస్తా. ఇప్పుడు ఎన్ని అయితే ఒకటి అవుతుందా? ఎందుకో ఒకటి చేస్తామా బాగుందా? చేయలేమా? ఎంత వస్తుంది? చెయ్యి. అట్నే కుడుము అంటే అట్నే ఉంటుంది. పెద్ద చేయి కాదు, పెద్దగా పడతాయి కుడుములు. కానీ బెల్లం సరిపోదు కదా సప్న. కొన్ని నీళ్ళు వస్తా. దద్ది ఏమైంది దద్ది? ఏడు వేసి చింతపండు. చింతపండు కొత్త చింతపండు. వావ్ మా ఇంట్లో. సో ఫ్రెండ్స్ కొత్త చింతపండు తెచ్చిండు మా డాడీ. తిని రైట్ ఐస్ క్రీమ్ తిన్నట్టు తిని తినిరా తిను. చింతపండు తొక్కట నూరాలి. రేపు పొద్దున చింతపండు తొక్క వస్తుంది ఫ్రెండ్స్. కావాలనుకున్న వాళ్ళు చూడండి రేపు పొద్దున. తిను నన్ను వేయర్రా రై. తినురా ఇది నేను తింటా మరి అయితే. బా ఎంత బాగుందో. ఇట్లా పిసికిన తర్వాత దాన్ని కుడుము వేయాలి. వా సాల్ సప్న. అది ఉడికిన తర్వాత మళ్ళీ దొడిగైతాయి. నువ్వు వేసుకుంటావా? ఏ పిండి తోడు చేస్తారు సప్న ఈ కుడుములు? తైద పిండి బియ్యం పిండి. తైదం పిండి బియ్యం పిండి రెండు. తైదం పిండి బియ్యం పిండి కాదు, తైద పిండి బియ్యం పిండి. తైదం పిండి బియ్యం పిండి. ఎవరు చెప్తారు నీకు? ఇట్లా చేసిన తర్వాత అట్లా వేయాలి. శీర్ష నేర్చుకోరా. సరే బాగా చూస్తున్నా. ఏది చిన్నయా పెద్దయా? చిన్నవి. చిన్నవి. చెప్పు. పెరుగు ప్యాకెట్,
పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ ఇంకా 2 తీసుకొని రాపో మమ్మీ పైసలు ఫోన్ పే చేసేదంట అని చెప్పి చెప్పనా నేను చెప్తావు పాల ప్యాకెట్ అయిపోయింది అడిగి వెనక ఏం గుర్తొస్తారా నీకు ప్యాకెట్ పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ నిజంగానే అనుకుంటూ అవుతుంది పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ నువ్వు హైలైట్ ఎగురున్నావుగా ఇప్పుడు నీకు డాన్స్ రాదనుకుని నీకు డాన్స్ రాదనుకుని ఎన్ని రోజులు నువ్వు నీకు వచ్చింది కదా డాన్స్ అవన్నీ చూస్తే నవ్వుతుంది నిజంగా ఒకసారి డాన్స్ చేయవా సప్నం నేను ఇప్పుడే చూడలేదు సప్న నేను నీ డాన్స్ చాలా రోజులు అవుతుంది చెయ్య చాలా రోజులు అసలు చేసినావా నువ్వు ఎప్పుడన్నా నేను ఇంటర్ డిగ్రీలు ఉన్నప్పుడు చేసిన అంతే సరే ఇవి ఎంతసేపు కాగబెడతావు ఇంకా నేను అప్పుడే అయిపోయిందని చెప్పిన ఇది ఒకసారి వెళ్తావా కట్ వచ్చిందా అమ్మ దాదాపు గంటన్నర నుంచి వేరు మసులుతా ఉంది ఇలా అది ఉడికే ఏడ వస్తుంది అది తాగాలి స్వప్న ఓ కుడుములు వేసిన వాళ్ళ వావ్ కుడుములు ఫ్రెండ్స్ కుడుములు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓ ఉడకలే ఇంకా ఉడకని ఉడికిపోయింది ఈడ మంచిగా ఉడుకుతా ఉన్నాయి ఈడనేమో శిరీష దంచుతా ఉంది అయిపోయిందారా మొత్తం అయిపోయింది బావా మొత్తం పని పెట్టుకుని మొత్తం కంప్లీట్ చేసేసినావు రేపు మా ఇంట్లో చింతకాయ తొక్కు ఫ్రెండ్స్ ఏమనుకోకూడదు కొత్త చింతపండు తొక్కు అక్క పోయింది ఏ క్రియాన్స్ ఎడికిపోతాండవు అక్క తెస్తారా సో వాళ్ళు వచ్చేంత లోపు ఇక టైం ఆల్మోస్ట్ మనకు టైం వచ్చేసి 5:30 అయిపోతుంది ఎగ్జాక్ట్గా టైం 5:30 అవుతుంది పొద్దున పెట్టే దీపాలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి జై సమ్మక్క సారక్క తల్లికి జై యాక్చువల్లీ సమ్మక్క సారక్క ఒక పొద్దు కూడా అంటారట బెల్లం అన్నం కూడా రెడీ అయిపోయింది నైవేద్యానికి సో ఇది వచ్చేసి బెల్లం పాకం ఇంకో సరిపోతుందా అనుకున్నా కానీ ఇంతగానో మిగిలిచ్చింది ఇంకా రేటే సప్న మరి 5:30 అవుతుంది ఎడిస్తే అయిపోతుంది కదా సప్న ఏడికి పోయినా ఇప్పుడు నువ్వు పీట కావాలా నీకు ఏం పీట ఓ జ్యోతి వాళ్ళ పీటలా మన పీట జ్యోతి శిరీష పీటలు ఫ్రెండ్స్ ఇవి శిరీష వాళ్ళ పీటలు నచ్చితే ఒక లైట్ వేసుకోరు ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గుడి లేదు గుడి తలుపు లేదులే మన సమ్మక్క సారక్క గూడెంలో కొలువైన గూడెం జాతరే మన సమ్మక్క సారక్క గుడి లేదు పటం లేదు అంటే అప్పటి నుంచి నేనేమంటున్నా అంటే మన ధర్మంలో ఉన్నది ప్రతి దాన్ని మనం ఒక దేవుని లెక్క చూడడం అనేది ఉందనుకో పూజ రూమ్లోనే ఒక గోడకి ఇట్లా పెడతారు ఇట్లా రాసి పెడతారు అవును అప్పుడు సిటీలు ఉన్నప్పుడు కూడా పూజ రూమ్ ఉన్న గోడకే ఇట్లా రాసి పెట్టేటోళ్ళం అవును వేరే ఇంట్లోకి వచ్చినాక ఇట్లా పెట్టినాము ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇట్లానే పెడతాం పచ్చవైడురాలు కానికలిమ్మని భక్తుల నిన్నడు కోరెల తల్లి 100,000 ఎకరాలల్లో గుళ్ళు గట్టమని అడగల తల్లి బెల్లం ముద్దలు ఎదుర్కోళ్ళని సంబూరమని సౌనిక తల్లి అని పాట పాడరా సమ్మక్క సారక్క సప్న చేతులు నొక్కుతున్నాయి బొట్టు పెడుతుంటే పొద్దు నుంచి ఏం తింటాం వెరీ గుడ్ ఏమైందిరా ఈ వీడియో పక్క జరు ఇక్కడ దేవుని పెట్టుకుంటున్నాం క్రియాన్స్ లో అవన్నీ తీసుకొద్దాం పైగా ఆము పప్పులు కుడుములు అన్ని తెద్దాం నువ్వు తింటావా 6 అయితే సార్ మనం తీసేసరికి ఏం అయిపోయింది అది కట్టసారి వడిసేసి ఈడ పెట్టేస్తే అయిపోతుంది గుడాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి ఆ కట్టు కావాలి కాబట్టి అట్లా జాలి గిన్నె పెట్టించి అందులోకి అన్ని ఉంపిస్తున్నాను నాకు వంపనికి వస్తలేదు అందుకని చెప్పి ఆయనతో వంపిస్తున్నా అట్లా ఆయన కూడా పాపం తంటలు ఆడుకుంటూ వంపుతున్నాడు ప్రతిదీ అవసరం వస్తుంది సప్న మరి అది స్పూన్ తోటి తీసేస్తే పోతుంది మెల్లగా కాకుండా పట్టుమనగల గట్టి ఉంది పెట్టాలా బట్టు ఇప్పుడు అది తీసావా మరి చెంచాతోటి గడం దిగు చెంచా గుడాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి కానీ అవి ఎట్లున్నాయి ఏమో బావా మంచిగా ఉడికినట్టేనా మెత్తగా ఇట్లాంటి ఇట్లా వస్తున్నాయి ఉడికినా ఉడకపోయినా ఏం కాదు రోజు మనం అవి తినమా నానబెట్టుకొని అంతే మొక్కిన వారా ఇప్పుడు ఉండని నాకు పెట్టాలంటే భయం అవుతుంది ఇట్రా క్రియాన్స్ దూరం జరుగు ఇట్రా ఇక్కడ కూర్చో మమ్మీ పక్కన కూర్చో ఓకే కళ్ళు తెచ్చినావు సప్న మరి ఎట్లా కట్టాక ఇది పెట్టేసి
కాలుతుంది నీకా ఏ ఆగి అని సాగు ఆగినా నా కొద్దిసేపు అదే నాకంటే ముందు నువ్వే ఎంగిల్ చేసేటట్టున్నావు కదరా. అట్లా చేయొద్దు నాన్న. జేజా నాని కూర్చోడు కూర్చో, నేర్చుకో ఇవన్నీ. ఫ్యూచర్లో నువ్వు కూడా మీ అత్తగారింటి కాడ చేయాల్సి వస్తుంది. కూర్చో కూర్చోడా, మెల్లగా కూర్చో, దీపాలు పోతున్నాయి ఆడ. చింపు ఎట్లా ఉన్నాయి అదో ఇచ్చి ఆల్రెడీ చెప్పి పెట్టినా అని చెప్తా. ఏం చేస్తాం పిల్లలే కదా. అమ్మ అది దాంతో ఇప్పుడే కాదు ఆగు. బాగా నాన్న ఏ క్రియాన్ శనక జరు. సాయంత్రం 6 కాకముందుకు ఒక పొద్దు ఇవ్వాలన్నా. ఓ మై గాడ్, రాత్రి కావద్దు. ఇంత కొత్తన్నాయి పోనన్న తాగుపో, వాటర్ తాగుపో. జయజన అది బండి ఉండే కాదు, బండ మీద కొట్టకపోయినా బండ మీద కొట్టొద్దు. కొట్టదట్నా. అందుకని బండ చేసిరా. ఓ మంచి సెట్ చేసిన వీడ. లాస్ట్ ఇయర్ మనం లాస్ట్ ఇయర్ రేవు కాదు నువ్వు. అప్పుడు అమ్మకి అది కాలేదని చెప్పి పో అని కట్టియావు. ఏ అది ప్రసాదం దొక్కుతుంది. ఇటారా అక్కడే ఇటారా, ఇట్రా ఇట్రా ఇట్రా. ఇచ్చినాక నేను కట్టకపోతే ఇప్పుడేమొద్దు, ఒక్క నిమిషం ఆగు నాన్న, ఒక్క నిమిషం ఆగు. అన్న ఎవరు ఉన్నారా? అన్న అన్న అని మత్తుకుంటారు అప్పటి నుంచి. ఇగో ఇది బాబాయ్ ఏమైందిరా? తమ్ముడు ఏమంటాడు? ఇగో ఇట్లా దాదా హారతి హారతి రా చేయొచ్చా తొందరరా హారతి. చాలు చాలు. సో ఎప్పుడైనా నైవేద్యం పెట్టినప్పుడు అందరు ఇంటి లాలు బయటకు వస్తారు. ఎందుకు వస్తారు చెప్పాలా? దేవుడు తింటారని. నేను చెప్పాలా? నాకు కూడా తెలియదు, ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయాలి. దేవుడు తింటాడని ఒక నమ్మకం, అంతేనా? పెద్ద మనుషులు అంటే పెద్ద మనుషులు పెట్టినా కానీ, సో ఏది ఏమైనా కానీ పెట్టి అట్లా బయటకు వెళ్ళాలన్నమాట. ఓకే డన్. చీకటి అయిన సాయంత్రం అప్పుడే. అరే ఎంత వెళ్తురు ఉందని ఒక చెట్టు పోయినందుకు, అలనాడు చెట్టు ఒక్కటి పోయినందుకు మస్తు బోడబోడ కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉండే కూడా. మనకు వర్షం పడ్డప్పుడు గ్రీనరీ అది ఒక్కటే మంచిగా కనబడుతుండే. సరే ఇప్పుడు కూరగాయలు ఏమి వండుకోవా? ఇప్పుడు ఏమన్నా ఓన్లీ పళ్ళతోనే. ఇప్పుడు ఓన్లీ పళ్ళు, ఓన్లీ కుడుములు, గుడాలు, కళ్ళు. కళ్ళు కాదు, కళ్ళు తీసుకురా. కళ్ళు గుడాలు, కళ్ళు గుడాలు. పొద్దున్నే ఏం చెప్పిన అన్నకి కళ్ళు తీసుకోరు. నేను నీకు అంటున్నా, అసలే నువ్వు ఒక పొద్దు ఆకలితో ఉంటావు. ఆ పుల్ల కళ్ళు అయినా అనుకో ఇంకెట్లుంటుంది తెలుసా పని. గిన్నె తిప్పితే పొద్దుగా లేవు మళ్ళా. అంతే సిరిచా? అంతే. ఇల్లంతా ఏమంటారు పొగ, సాంబ్రాన్ని వేస్తే అప్పుడు ఇల్లంతా బయటకు వెళ్ళిపోతాయి, పొగ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి అనమాట. అంతేనా? రైట్. ఆల్రెడీ ఒక పొద్దు ఇప్పేసింది వద్దే. నాకు ఆ కుడుములు ఇష్టం. కుడుములు అమ్మ చిన్న ఉన్నప్పుడు బయకడం చేస్తున్న గుర్తుందా? ఏమో అంటారు కదా అన్నటివి కుడుములు ఏంటి ఏంటి అంటారు ఇప్పుడు. అవి అట్లా చేసినప్పుడు నాకు చాలా ఇష్టం. అప్పుడు మస్తు ఇష్టంతో తినేటోళ్ళము. ఇక మన శీతలకు వచ్చినప్పుడు. ఇక తర్వాత మనం ఎక్కువ పొలము అప్పుడు వేయలేదు, మనకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు కూడా అసలు ఎప్పుడు ఒకసారి కూడా వేయలేదు. ఈసారి వేద్దామంటే ఈసారి నాట వేయలేదు. అట్లా అయ్యి చాలా రోజులు అవుతుంది కుడుములు తినక. నెక్స్ట్ టైం చేయాలి. కొన్ని కొన్ని వేసి ఒక కుడుము వేసి ఇచ్చేసి ఒక బియ్యం పిండి కుడుము నాకు 2 కుడుములు దేవుడి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము తినేస్తున్నాం. ఇక నైట్ తింటామా? ఇప్పుడు ఇది తింటే నేను ఏదో నైట్ అన్నం తినా. ఇప్పుడే జంపులు చంపినా. ఓ క్రియాంశు నీకు వద్దారా? నువ్వు చేగడుకొచ్చుకోపో నాని, చేగడుకొచ్చుకోబెట్ట ఊరుకు. టీషర్ట్ దగ్గర మంచిగా నీట్గా ఉన్నాడు. అవును, శీర్షక్ కూడా ఈయన నాన్నగారు కూడా తొందర రారి నాన్న చేయగడుకుని రారి. కొంచెం దగ్గర జరుగు సప్న, దూరం ఉంటుంది. ఒకటేసారి తినొద్దు. పొద్దు నుంచి ఉపవాసం ఉంటావు కదా, ఒకటేసారి తినొద్దు. ఉపవాసం ఉంటే శరీరం శుద్ధి అవుతుందట. లోపల ఏమైనా అన్నీ వెనుకపోతాయి. కొంచెం నాకు కూడా ఒకటే అయినా స్పూన్ గట్. శీర్ష నువ్వు వేసుకున్నావారా? ఉరికినా శేఖర్? సూపర్ అన్న, బాగుంది. అది బాగుంటుంది. నాకు అప్పుడప్పుడు అట్లా ఏమంటే చేస్తూనే లేదు ఈ మధ్య. సరే చేస్తున్నావు, కడుకున్నావా? వెరీ గుడ్ బాయ్ రా నువ్వు, బంగారు పండు అమ్మ నువ్వు. మొక్కు జేజన్ మొక్కు, జేజన్ మొక్కు పాడా.